చిత్రగుప్తుడు జూదం ఆడవద్దని లబలబలాడుతున్నా వినిపించుకోక దేవేంద్రుడు ఇచ్చిన వర ప్రభావం వల్ల యమధర్మరాజు దృఢవ్రతుడితో పాచికలు ఆడి ఓడిపోయాడు. అందుచేత ఆయన నరకమంతా ఖాళీ చేయించి పాపులను అందరినీ దృఢవ్రతుడి వెంట పంపక తప్పింది కాదు. యమకింకరులు దృఢవ్రతుణ్ణి అతని అనుచరులను స్వర్గ ద్వారం వద్దకు చేర్చి అక్కడి ద్వారపాలకులతో ఈ దృఢవ్రతుడికి యమధర్మరాజు గారు 1,000,000 సంవత్సరాలు స్వర్గ సుఖాలు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళిపోయారు. స్వర్గ ద్వారపాలకులు దృఢవ్రతుణ్ణి లోపలికి రానిచ్చారు, కానీ అతని వెంట ఉన్న వాళ్లను రానివ్వక మీరంతా ఎవరు అని అడిగారు. వీళ్ళంతా నా వెంట వచ్చిన వాళ్ళు అన్నాడు దృఢవ్రతుడు. వీళ్లకు స్వర్గంలో స్థానము లేదు అన్నారు ద్వారపాలకులు. మీ దేవేంద్రుడు వచ్చి నా ఆతిథ్యం కోరినప్పుడు ఆయన వెంట వచ్చిన వారంతా ఎవరని నేను అడిగానా? ఈ మాట దేవేంద్రుడు గారిని అడిగిరా అన్నాడు దృఢవ్రతుడు. ఈ మాట దేవేంద్రుడి చెవిన పడింది. ఆయన స్వయంగా వచ్చి దృఢవ్రతుడికి స్వాగతం చెబుతూ అతని వెంట వచ్చిన పాపులను అందరినీ స్వర్గంలోనికి రానిచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దృఢవ్రతుడు యుక్తితో ఇలా పాపులందరికీ స్వర్గ ప్రవేశం కలిగించాడు కదా, ఇది సవ్యంగా ఉన్నదా? ఇంద్రుడు దృఢవ్రతుడి యుక్తిని ఎందుకు సాగనిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానము తెలిసి కూడా నీవు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, దేవేంద్రుడు దృఢవ్రతుడి యుక్తికి లొంగిపోయాడు అన్నది సరికాదు. అతిథి సత్కారం అన్నది అత్యుత్తమ వ్రతం. అందుకనే ఆ ఒక్క వ్రతమే ఆచరించి ఏ తపస్సు చేయని దృఢవ్రతుడికి అంతులేని స్వర్గ సుఖాలు సంప్రాప్తమైనాయి. అలాంటి వ్రతం అవలంబించిన వాడి పుణ్యం ఎంతమంది పాపాలనైనా పరిహరించగలదు. ఈ సంగతి తెలిసే ఇంద్రుడు ఆ పాపులను స్వర్గంలోనికి రానిచ్చాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.